భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే రేఖపై సూటిగా రాగానే సూర్యకాంతి భూమిని చేరదు. ఈ అద్భుత దృశ్యాన్ని సూర్యగ్రహణం అంటారని తెలుసు కదా. 2025లో రెండో సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న భాద్రపద మాసం అమావాస్య రోజున ఏర్పడనుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ గ్రహణం కన్య రాశి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జరుగుతుంది. అందువల్ల మిథున రాశి వారికి దాంపత్య జీవితంలో విభేదాలు, పెట్టుబడిలో నష్టం, కెరీర్లో తప్పిద నిర్ణయాలు తీసుకోవడం, కళారంగంలో అవకాశాలు తగ్గడం కనిపించి ఉంటాయి. కన్య రాశి వారికి ఆరోగ్య సమస్యలు, వ్యాపార నష్టం, అప్పుల ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఉండవచ్చు. ధనుసు రాశి వారికి ఉద్యోగ సవాళ్లు, పని ఒత్తిడి, ఆశించిన ఫలితాలు రాకపోవడం, పాత వ్యాధులు మళ్లీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండొచ్చు. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు, అప్పులు చేయవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సహనం, ధైర్యం పాటిస్తే మంచిది. సూర్యగ్రహణం శాస్త్రపరంగా అద్భుతమైన సంఘటనే అయినా జ్యోతిష్యం ప్రకారం జాగ్రత్తలు పాటించడం మంచిదని పండితులు చెప్తున్నారు.